Hello everyone, welcome back to my channel. Thank you so much for watching my videos. ఈరోజు వీడియో కూడా చాలా చిన్నది బట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అసలు ఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ చూస్ చేసుకోవాలి? ఐఎల్స్, టోఫెల్, పీటీఈ, డ్యూలింగో. మనకి 4 ఇంగ్లీష్ టెస్ట్స్ ఉన్నాయి. సో వీటిలో ఏది చూస్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనందరికీ తెలిసినట్టుగా మోస్ట్ పాపులర్ టెస్ట్ వచ్చి ఐఎల్స్. పాపులర్ ఎందుకంటే ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్. మీరు యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, ఐర్లాండ్, ఎవ్రీవేర్ మీకు ఐఎల్ స్కోర్ ఉంటే యూ కెన్ అప్లై టు ఎనీ ఆఫ్ దీస్ కంట్రీస్, ఎనీ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీకింగ్ కంట్రీస్. సో నెక్స్ట్ పాపులర్ టెస్ట్ వచ్చి టోఫెల్. ఈ టోఫెల్ కూడా చాలా పాపులర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఓల్డ్. ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ వైడ్లీ యాక్సెప్టెడ్ యాజ్ ఐఎల్స్. మీకు టోఫెల్ ఉంటే ఖచ్చితంగా యూఎస్లో ఆల్మోస్ట్ ఆల్ ది యూనివర్సిటీస్ యాక్సెప్ట్. But if you want to apply for Germany, or if you want to apply for Ireland or Australia or New Zealand, IELTS is always preferred when compared with TOEFL. Third test వచ్చి PTE. ఈ PTE test అనేది not as popular as the other two, but it is accepted widely in almost all the universities in Australia. నెక్స్ట్ ఫోర్త్ టెస్ట్ వచ్చి డ్యూలింగో. ఉన్న అన్నిట్లో ఈజియెస్ట్ టెస్ట్, న్యూయెస్ట్ టెస్ట్. ఇది ఈ మధ్య కాలంలో పాపులారిటీలోకి వచ్చింది. సో లెట్స్ లుక్ ఎట్ ఐఎల్స్ ఫస్ట్. ఈ ఐఎల్స్ అనేది డ్యూరేషన్ వచ్చి 2 hours 45 minutes ఉంటుంది. మీరు పెన్ అండ్ పేపర్ బేస్డ్ అయినా చూస్ చేసుకోవచ్చు, లేదా కంప్యూటర్ బేస్డ్ అయినా చూస్ చేసుకోవచ్చు. బట్ స్పీకింగ్ వచ్చి ఫేస్ టు ఫేస్ ఉంటుంది. సో ఇట్ ఈస్ మోర్ రియలిస్టిక్. ఇట్ ఈస్ ఆల్సో డిఫికల్ట్ వెన్ కంపేర్డ్ విత్ ది అదర్ 3 tests. అండ్ ఈ టెస్ట్ ఫీజు వచ్చి 18,000 ఉంటుంది. అండ్ ఇది మీరు ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయ్యి ఓన్గా మాత్రమే రాసి స్కోర్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి మ్యానిపులేషన్స్ కానీ ఎలాంటి చేయటం కుదరదు. సో ది అడ్వాంటేజ్ ఆఫ్ ఐఎల్స్ ఈస్ ఇట్ ఈస్ వైడ్లీ యాక్సెప్టెడ్ ఆల్మోస్ట్ ఆల్ ది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అండ్ ఆల్ ది యూనివర్సిటీస్. అండ్ మీరు ఐఎల్స్కి ఎప్పుడైతే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి స్కోర్ తెచ్చుకుంటారో ఇట్ ఈస్ ఆల్సో హెల్పింగ్ యూ ఇన్ ద ఇంటర్వ్యూ పార్ట్. అంటే ఎలా అంటే మీరు ఎప్పుడైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద వర్క్ చేసి ఐఎల్ స్కోర్ తెచ్చుకుంటారో సో మీకు కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడటం అనేది మీకు అలవాటు అవుతుంది. రేపు మీరు యుఎస్ వీసా ఇంటర్వ్యూ అయినా, లేకపోతే యూకేలో ఇంటర్వ్యూ బై ది యూనివర్సిటీ అయినా, లేకపోతే ఇంకెలాంటి యూనివర్సిటీ ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా కూడా మీరు క్రాక్ చేయటం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు సెకండ్ టెస్ట్ టోఫెల్ గురించి చూస్తే మీరు యూఎస్కి అప్లై చేసుకునేలా ఉంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. మోర్ దెన్ 95% ఆఫ్ ది యూనివర్సిటీస్ యాక్సెప్ట్ టోఫెల్. బట్ ఐబీటీ, టోఫెల్ ఐబీటీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఓన్లీ 75% ఆఫ్ ది యూనివర్సిటీస్ ఇన్ యూఎస్ఏ. వెరాజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది అదర్ కంట్రీస్, మీకు టోఫెల్ ఐబీటీ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ ఆస్ట్రేలియా, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ జర్మనీ, మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ యూనివర్సిటీస్, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ అదర్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ ఆల్సో. మీరు సెంటర్ బేస్డ్ టెస్ట్ కనుక రాస్తే దెన్ యూ కెన్ అప్లై టు ఎనీ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఇన్ ఆస్ట్రేలియా. బట్ సో లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి మీరు టోఫెల్ కనుక రాస్తే. యూఎస్కి అయితే నో ప్రాబ్లమ్, యూ కెన్. సో డ్యూరేషన్ వచ్చి సమ్వేర్ అరౌండ్ 2 hours ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ యాజ్ డిఫికల్ట్ యాజ్ ఐఎల్స్, బట్ డెఫినెట్లీ నాట్ యాజ్ ఈజియర్ యాజ్ ది అదర్ 2 tests లైక్ పీటీఈ అండ్ డ్యూలింగో. సో ఇట్ ఈస్ హార్డ్ టు మోడరేట్. దీని ఎగ్జామ్ ఫీజు వచ్చి సమ్వేర్ అరౌండ్ 16,900 ఉంటుంది. ఈవెన్ ఈ ఎగ్జామ్కి కూడా మీరు ఖచ్చితంగా 1 month ప్రిపేర్ అయితే మీకు స్కోర్ ఈజీగా తెచ్చుకోవచ్చు. మనకి కోవిడ్ తర్వాత ఈ ఐబీటీ అనేది రావటం, దీన్ని చాలామంది మిస్యూజ్ చేసి మ్యానిపులేట్ చేసి స్కోర్స్ తెచ్చుకోవడం అనేది జరిగింది. బట్ మీరు లాస్ట్ 6 months నుంచి గమనిస్తే స్కోర్స్ అంత ఈజీగా రావట్లేదు. బికాజ్ ఏఐ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెక్షన్స్. అంత ఈజీగా స్కోర్స్ అయితే రావట్లేదు ఇప్పుడు. సో డోంట్ ఆప్ట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్, ఇట్ ఈస్ నాట్ గుడ్. సో మీరు టోఫెల్ కనుక రాయాలి అని డిసైడ్ అయితే యూ హ్యావ్ టు ప్రిపేర్ అండ్ రైట్ ఇట్ ఆన్ యువర్ ఓన్. మీరు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ ఏది చూస్ చేసుకున్నా కూడా యూ ఎండ్ అప్ లూజింగ్ మనీ అండ్ టైం. నెక్స్ట్ థర్డ్ టెస్ట్ వచ్చి పీటీ. ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఇన్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ సమ్ యూనివర్సిటీస్ ఇన్ యూఎస్ as వెల్. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు సెంటర్ బేస్డ్ టెస్ట్ రాస్తేనే ఇది మీకు ఉపయోగపడుతుంది, లేకపోతే ఉపయోగపడదు. దీని ఎగ్జామ్ ఫీజు కూడా సమ్వేర్ అరౌండ్ 18,000 దాకా ఉంటుంది. బట్ దిస్ ఇస్ కంపారిటివ్లీ ఈజియర్ దాన్ ఐఎల్స్ అండ్ టోఫెల్. సో దాట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, స్పెషలీ గోయింగ్ టు ఆస్ట్రేలియా, దే చూస్ దిస్. ద లాస్ట్ ఫోర్త్ టెస్ట్ వచ్చి డ్యూలింగో. ఇది చాలా రీసెంట్గా కోవిడ్ టైంలో పాపులారిటీలోకి వచ్చిన టెస్ట్. ఇది జస్ట్ 1 hour డ్యూరేషన్ ఉంటుంది.
దీని ఫీజ్ కూడా అరౌండ్ 5,000 ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఈజీ వెన్ కంపేర్డ్ విత్ ది అదర్ 3 టెస్ట్. అందుకే యాక్సెప్టెన్స్ కూడా వెన్ కంపేర్డ్ దిస్ ఈస్ ద లీస్ట్ యాక్సెప్టెడ్. అంటే మీకు యుఎస్ వెళ్ళాలంటే మోర్ దెన్ 50% ఆఫ్ ది యూనివర్సిటీస్ యాక్సెప్ట్ డ్యూలింగో, బట్ స్కోర్స్ అనేది హై ఉండొచ్చు, మేబీ 110, 120 అట్లా అవసరం ఉండొచ్చు. బట్ దీనికి జస్ట్ ఒక 10-15 డేస్ ప్రిపేర్ అయితే చాలు, ఈజీగా మీరు స్కోర్ తెచ్చుకోగలుగుతారు. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, మై సజెషన్ ఇస్ దట్ ఆల్వేస్ చూజ్ ఐఎల్స్. ఎందుకంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు యూఎస్కి ట్రై చేస్తే వీసా వస్తే వెరీ గుడ్. ఇఫ్ వీసా కనుక రాకపోతే మీకు సెకండ్ ఆప్షన్ వేరే ఏదైనా కంట్రీ వెళ్ళాలనుకుంటే మిగతా టెస్టులు పనిచేయకపోవచ్చు. అదే ఐఎల్స్ అయితే ఖచ్చితంగా ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్. సో యూ విల్ నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్, వెదర్ ఇట్ ఈస్ జర్మనీ, వెదర్ ఇట్ ఈస్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే. అసలు కెనడా అయితే ఐఎల్స్ ఈజ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ టెస్ట్. లేదు నేను అంత హార్డ్ టెస్ట్ నేను క్రాక్ చేయలేను, నేను కొంచెం ఈజియర్ టెస్ట్ నేను చూస్ చేసుకుంటాను అంటే దెన్ యూ నీడ్ టు ఫస్ట్ డిసైడ్ వాట్ కంట్రీ ఆర్ యూ ప్లానింగ్ టు గో టు. మీరు ఆస్ట్రేలియా వెళ్దాం అనుకుంటున్నారా, దెన్ ప్రిపేర్ ఫర్ పీటీఈ. మీరు టోఫెల్తో యూకే వెళ్ళాలనుకుంటే ఇండివిజువల్ బ్యాంక్స్లో సమ్వేర్ అరౌండ్ 18 or 20+ కావాలని మోస్ట్ ఆఫ్ ది యూకే యూనివర్సిటీస్ అడుగుతాయి. సేమ్ విత్ ఐర్లాండ్ as well. మీకు లో స్కోర్స్ ఉంటే కుదరదు టోఫెల్లో, మినిమం 18+ ఇన్ ఎవ్రీ సెక్షన్ అడుగుతారు. సో ఫస్ట్ డిసైడ్ వేర్ యూ వాంట్ టు గో, వేర్ యూ వాంట్ టు అప్లై. లేదు మీరు క్లారిటీ లేదు, మీకు ఇంకా 1 year పైన టైం ఉంది, ఏ కంట్రీ అనేది తర్వాత ఆలోచిస్తాను అనుకుంటే, ఇప్పుడు మీకు టైం ఉండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద నేను టైం స్పెండ్ చేసి ఎగ్జామ్ రాస్తాను అనుకుంటే యూ బ్లైండ్లీ చూజ్ ఐఎల్స్. ఎందుకంటే ఐఎల్స్ స్కోర్ ఉంటే మీకు ఎనీ కంట్రీ మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీకు ప్రాబ్లం ఉండదు. అండ్ వ్యాలిడిటీ ఎనీవేస్ ఈజ్ సేమ్ 2 years ఫర్ ఆల్ ద 4 tests. సో వెన్ యూ లుక్ ఎట్ డిఫికల్టీ లెవెల్, the most difficult is IELTS for sure, then it is TOEFL, followed by PTE and then Duolingo. సో ఇప్పుడు IELTS డిఫికల్ట్ అని చెప్పాను కాబట్టి ఇది ఎందుకులే అని అనుకోవద్దు, మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. నేను ఇందాక చెప్పినట్టుగా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, అది వెదర్ ఇట్ ఈస్ వీసా ఇంటర్వ్యూ కానీ, లేదా యూనివర్సిటీ ఇంటర్వ్యూస్ కానీ, లేదా ఫర్దర్గా మీరు ఏదైనా జాబ్స్ కోసం ట్రై చేసినప్పుడు కానీ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకుంటే అది వేస్ట్ అవ్వదు, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. సో చూజ్ వైజ్లీ. అండ్ అదంతా క్రాక్ చేయలేని మహా డిఫికల్ట్ టెస్ట్ కూడా కాదు. మీరు జాగ్రత్తగా 1.5 month దాని మీద కూర్చుంటే హ్యాపీలీ యూ కెన్ స్కోర్. ఐఎల్స్ టెస్ట్ కూడా మనం క్రాక్ చేయలేకపోతే ఫర్దర్గా మనం అబ్రాడ్ వెళ్ళి అక్కడ చదువుకోవాలన్నా, అక్కడ జాబ్స్ క్రాక్ చేయాలన్నా కూడా మళ్ళీ మీకు ఇబ్బందే కదా. మళ్ళీ ఎవరో ఒకరి మీద ఆధారపడాలి, ఏదో కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి జాబ్స్ ట్రై చేయాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇదంతా కూడా మీకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ టు ఫర్దర్ స్టడీ అబ్రాడ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్. సో చూజ్ యువర్ టెస్ట్ వైజ్లీ. ఇఫ్ యూ ఆస్క్ మీ, మై ప్రెఫరెన్స్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ ఐఎల్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే అబ్రాడ్ వెళ్ళాలనుకునే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి. ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.